హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రణయ్ గీతం. లే గొందర్ ఏంటిది అన్నాడు రఘురాం కోపంగా. నన్ను క్షమించు వరుణ్. నేను మీ నా బిజినెస్కి అడ్డు వస్తున్నారు అని, నాకంటే మీరు ఎదుగుతున్నారు అని మీపై కోపం పెంచుకున్నాను. అందుకే ఆ కోపంతోనే చాలా చేశాను. కానీ అది తప్పని ఇన్నాళ్ళకి తెలిసింది అన్నాడు కృష్ణకిషోర్ బాధగా మొహం పెట్టి. నన్ను క్షమించు వరుణ్. వృత్తి గడ్డి తిని ఆస్తి కోసం ఆశపడ్డాను. దానికోసం చేయకూడని తప్పులు చేశాను. నన్ను క్షమించండి అందరూ అంటూ యుగంధర్. నన్ను క్షమించు వరుణ్. వీళ్ళ మాటలు విని ఆస్తి కోసం నీ అన్నయ్య నీ వాళ్ళందరినీ చంపేశాను. అందుకే మా కలలోకి వచ్చి మీ వాళ్ళని మేమే చంపాం అని మీకు ద్రోహం చేస్తే ఇక క్షమించనని మీరు చేసిన తప్పులు తెలుసుకొని మారారా? సరే సరే, లేదు మీ అందరినీ చంపేస్తామంటూ గీత తల్లి మృదుల ఆనందులు రోజు భయపెడుతున్నారు. దాంతో మేము చేసింది మాకు అర్థమైంది, మాకు బుద్ధి వచ్చింది, మా తప్పులు మేము తెలుసుకుని మేము మారాము అని చెప్పాం, క్షమించమని వేడుకున్నాం. మీకు ఎప్పుడు ఏనాడు కూడా ఇక ద్రోహం చెయ్యము అని, మా వల్ల మీకు ఎటువంటి ప్రాణహాని కలగదని, ఏదైనా హాని కానీ జరగదు అని మాట ఇస్తే ఆనంద్ వాళ్ళు మమ్మల్ని మన్నించి మిమ్మల్ని కూడా క్షమాపణ అడగమన్నారు అంటూ చెప్పి తలదించుకున్నారు ముగ్గురు కూడా. విలాస్ వీళ్ళందరితో పాటుగా నన్ను కూడా క్షమించండి అంకుల్. ఎందుకంటే మీకు ద్రోహం చేసిన వాడికి నేను ఈ నీచుడికి కొడుకుగా పుట్టాను కదా, అందుకే అందరూ చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పడుతున్నారు. ప్లీజ్ అంకుల్, నేను మీకు ఏ ద్రోహం చేయలేదు, కానీ మీకు ద్రోహం చేసిన వాడికి కొడుకుగా పుట్టా. నా మొహం చూసైనా వీళ్ళని మన్నించండి అంకుల్ అంటూ రఘురాం వరుణ్ కాళ్ల మీద పడి చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు విలాస్ ఏడుపు మొహం పెట్టి. అది విన్న వరుణ్, రఘురాం వాళ్ళు గీత వైపు చూశారు. గీత ఆలోచించి, వీళ్ళ అందరూ కాళ్ళబేరానికి వచ్చారు అంటే సంథింగ్ ఏదో ఉంది, ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. వీళ్ళు మళ్ళీ అది తెలుసుకోవాలి, అందుకే వీళ్ళని నమ్మినట్టు నటించాలి అనుకుని అదే విషయం సైగల ద్వారా చెప్పింది. అది అర్థమైన వరుణ్ వాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు. లేరా దినేష్, ఏంటిది చిన్నపిల్లల్లాగా, లేవండి ముందు అందరూ అన్నాడు వరుణ్. అవును, ముందు మా కాళ్ళ మీద నుండి లేవండి. మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపం పడుతున్నారు, పైగా మమ్మల్ని చంపాలి అనుకున్న మీరు ఇప్పుడు ఇలా మా కాళ్ళమై పడి క్షమాపణ అడుగుతున్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది మీరు మారారు అని నమ్మటానికి అన్నాడు రఘురాం. అవునంకుల్, మీరు పెద్దవాళ్ళు, ఇలా కాళ్ళ మీద పడితే బాగోదు, అసలు ముందు నేను చూడలేకపోతున్నా, ప్లీజ్ లేవండి అన్నది గీత మొహం బాధతో నచ్చేసి. అది విన్న నలుగురు లోపల ఇలా మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నది రేపు మిమ్మల్ని చంపటానికి అంటూ నవ్వుకున్నారు, పైకి వినయంగా నటిస్తూ. మీరు మమ్మల్ని క్షమించారు, అదే చాలు అంటూ పైకి లేచారు. గీత గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న ప్రణయ్ని చూసి, అరే ప్రణయ్ రా, లోపలికి రా ప్రణయ్, వీళ్ళు పూర్తిగా మారిపోయారు అంటూ చెప్పి, అంకుల్ ఇతను ప్రణయ్ మై బాస్, నేను ఇతడి దగ్గరే పర్సనల్ సెక్రటరీగా చేస్తున్నాను అంటూ ప్రణయ్ని యుగంధర్ వాళ్లకు పరిచయం చేసింది. ప్రణయ్ గీత వైపు చూసి మళ్ళీ వాళ్ళ వైపు చూసి చూపు తిప్పి నమస్కారం అండి అన్నాడు. నమస్కారం బాబు అన్నారు యుగంధర్ వాళ్ళు తిరిగి. సరే మరి ఇక మేము వెళ్ళొస్తాం వరుణ్, రఘు అన్నారు యుగంధర్ వాళ్ళు. అయ్యో అంకుల్, అప్పుడే వెళ్తాము అంటారేంటి? టీ కాఫీ ఏమీ తాగకుండా వెళ్ళిపోతే ఎలా అంకుల్? ఇన్నాళ్ళకి అందరం ఒకటయ్యాం, మరి దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి కదా అన్నది గీత. ఇక నుండి అందరం ఒకటేనమ్మా, నువ్వు అన్నది నిజమే, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ కొద్దిగా పనుంది మాకు, అందుకే వెళ్ళక తప్పదు. అయినా ఇక నుండి రాకపోకలు ఉంటాయి కదమ్మా, ఈసారి అందరం కలిసి లంచ్తో సెలబ్రేట్ చేసుకుందాం, మళ్ళీ వస్తాం, జాగ్రత్త తల్లి అంటూ గీతతో చెప్పి ప్రణయ్ వైపు తిరిగి జాగ్రత్త బాబు అంటూ చెప్పి, వెళ్ళొస్తాన్రా మళ్ళీ కలుద్దాం అని రఘురాం వాళ్ళకి చెప్పి పాచిక పారిందని మనసులో అనుకుని నవ్వుకుంటూ వెళ్ళారు నలుగురు. వాళ్ళు తీసిన గోతిలో వాళ్లే పడబోతున్నారని వారు ఊహించలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గీత వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు? ఆ నీచు నిన్ను చంపడానికి ప్లాన్ వేశారని చెప్పాను కదా, అయినా అంకుల్ మీరు కూడానా అన్నాడు ప్రణయ్ కోపంగా. అబ్బా ప్రణయ్, నీకు అర్థం కాలేదు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు ఇంత డ్రామా ఆడారో నాకు అర్థమైంది కాబట్టి వారిని క్షమించినట్టు నాటకం ఆడాము అన్నది గీత నవ్వుతూ. ఏంటి నాటకమా ఇదంతా, ఎందుకు, నీకేమర్థమైంది అంటూ ఆశ్చర్యంగా చూశాడు ప్రణయ్. అవును నాటకమే, నువ్వే ఒకసారి ఆలోచించు, ఎందుకంటే వాళ్ళు బయట ఏమీ చేయలేరు అని అర్థమైంది. ఇప్పుడు ఒకరికి ముగ్గురు నాకు అండగా ఉన్నారు కాబట్టి నా దాకా రావాలి అంటే వారికి కష్టం కదా, సో మనతో కలిసినట్టుగా నటించి మనల్ని అంతం చెయ్యాలని వాళ్ళు ప్లాన్ వేశారు. నాకు తెలిసి ఆఫీస్లో ఒక ప్లాన్ వేశారని నువ్వే చెప్పావు కదా
కదా ప్రణయ్. అలా వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వాలన్నా, నింద వాళ్ళ మీద పడకుండా ఉండాలి అన్నా, వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఉండాలి అన్నా, వాళ్ళపై మనకు అనుమానం రాకుండా ఉండటానికి ఇంత నాటకం ఆడుతున్నారు. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంట్లోనే స్పాట్ పెట్టారని అనుమానం అన్నది గీత. ఏంటి, ఇంట్లో ప్లాన్ చేశారా? ఎలా అని అడిగారు ముగ్గురు ఒకేసారి. అది ఏంటి అని కనిపెట్టాలి అంటే వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి మనం. ముందు ఆఫీస్లో వాళ్ళు వేసిన ప్లాన్ అమలు చేస్తారు కదా. నాకు తెలిసి రేపు ఆదివారం కదా, రేపే వాళ్ళ ప్లాన్ అమలు చేస్తారు కదా. కానీ వాళ్ళ ప్లాన్తోనే వారిలో ఒకరు అంతం అవ్వాలి. నాకు పెట్టిన స్పాట్ వారిలో ఒకరు చావుకి ముహూర్తం పెడుతున్నాను. మనం అది మొదట యుగంధర్తోనే మొదలు పెడదాం అంటూ నవ్వింది గీత కసిగా. ఆ తర్వాత ఆ రోజు రాత్రి యుగంధర్, దినేష్, విలాస్, కృష్ణకిషోర్లు అందరూ సమావేశమయ్యారు. కృష్ణకిషోర్ గారు, ఆ గీతను చంపే ప్లాన్ రేపే కదా అమలు చేసేది అని అడిగాడు యుగంధర్. అవును అని సమాధానం ఇచ్చాడు కృష్ణ. ఎలా అని దినేష్ అడిగితే, ఎలా అంటే మనం మారిపోయాము, వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కానీ మనం మారామని నమ్మించి వెంటనే చంపితే మన అనుమానం మన మీదకే వస్తుంది. అయినా సరే అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరగాలి, జరిగి తీరాల్సిందే అన్నాడు కృష్ణ. నువ్వు అన్నది నిజమే, కానీ దాన్ని రేపు ఆఫీస్కి ఎలా రప్పించడం అని అంటున్న యుగంధర్తో పాటుగా మిగిలిన వారు కూడా ఆలోచిస్తుండగా, ఇక్కడ గీత ఇంట్లో ఈ పాటికి రేపటి ప్లాన్ గురించి అందరూ మూకుమ్మడిగా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణయ్ అని అన్నది గీత. అవును మరి, నువ్వు ఆ యుగంధర్ని చంపాలనుకున్నావు, ఫస్ట్ వాడు ఆఫీస్కి ఎలా వస్తాడు మరి అని అడిగాడు ప్రణయ్. ప్రణయ్, నా కూతురు ప్లాన్ వేసింది అంటే దానికి తిరుగుండదు అన్నాడు రఘురాం. తెలుసు అంకుల్, కానీ ఎలా అని అడుగుతున్నా. చెప్పమ్మా గీత, వాడిని ఎలా ఆఫీస్కి రప్పించి చంపాలనుకున్నావు అని వరుణ్ అడుగుతాడు. చెప్తా వినండి. వాళ్ళు నాకు నిజాలు తెలిసినా కూడా ఇప్పుడు వాళ్ళు మారారని నేను నమ్మి వాళ్ళని ఏం చేయలేనని అనుకుంటున్నారు. కానీ వారి నాటకాలు మనకి తెలుసా అని వారికి తెలియదు. ఇక నా ప్లాన్ ఏంటి అంటే చెప్పడం కన్నా చేసి చూపిస్తా. రేపటికన్నా ఇప్పుడే నా ప్లాన్ అమలు చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని యుగంధర్కి కాల్ చేసింది గీత. అక్కడ కృష్ణకిషోర్ యుగంధర్కి ప్లాన్ చెప్పి, ఈ ప్లాన్ నువ్వే అమలు చేయాలి యుగంధర్. సరే, టైం 10 అయింది, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్తాను ఇక అంటూ లేచి వెళ్ళిపోయాడు కృష్ణ. తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు అందరూ. సరిగ్గా అప్పుడే యుగంధర్కి ఫోన్ చేసింది గీత. ట్రింగ్ ట్రింగ్ అంటూ తన ఫోన్ శబ్దం చేయడంతో మోగుతున్న ఫోన్ వైపు చూసి ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటు పక్క గీత కంగారుగా, హలో అంకుల్, నేను గీతని అన్నది. ఈ సమయంలో గీత ఫోన్ చేయడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అతడికి. అమ్మా గీత, నువ్వా ఈ టైంలో ఫోన్ చేసావు, ఎందుకమ్మా? నీ మాటలు వింటుంటే ఏదో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది, ఏమైంది అని అడిగాడు. అంకుల్, ఇందాక ప్రణయ్ ఆఫీస్ స్టోర్ రూమ్లో ఏవో మూలికలు వినిపిస్తే అటుగా వెళ్ళి చూశాను. ఏంటా అని. అక్కడ ప్రణయ్ ఆఫీసులో పనిచేసే ఒక అతన్ని ఎవరో కట్టేశారు. అక్కడ నేను వెళ్ళి అతని కట్లు విప్పి ఏమైంది అని అడిగితే తనని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించి అతడి ప్లేస్లో ఇంకో అతన్ని పెట్టింది మీరే అని చెప్పాడు. అతడు ఎందుకు అని అడిగితే మీ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, మీరు నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పాడు అంకుల్ నాతో. నేను అతడు చెప్పింది నమ్మలేదు. అలా ఏం కాదు, ఇప్పుడు మీరంతా మంచిగా మారిపోయారని చెప్పినా కూడా వినట్లేదు. పైగా మీరు చెప్పింది అంతా అబద్ధాలని, నాటకాలని అంటున్నాడు అంకుల్ అతను అని చెప్పింది గీత అమాయకంగా. అది విన్న యుగంధర్కి దిమ్మ తిరిగిపోయింది. ఓరి ఓరి, వాడు ఇప్పుడే దీని కంట్లో పడాలా అని మనసులో అనుకుని పైకి, అమ్మా గీత, వాడు చెప్పేవన్నీ అబద్ధాలమ్మా, నాకేమీ తెలియదమ్మా, కావాలి అంటే నేను వచ్చి నిరూపిస్తాను ఇప్పుడే అని అన్నాడు యుగంధర్. అవునా అంకుల్, అయితే వీడు ఎక్కడికి పారిపోకుండా నేను యథాస్థానంలో కట్టేస్తే మీరు తొందరగా రండి, వచ్చి మీరు నిజంగానే మారారు అని నిరూపించుకోండి అంకుల్, లేకపోతే వీడు చెప్పింది నేను నమ్ముతానేమో. అన్నట్టు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, మీరు కూడా ఎవరికీ చెప్పకుండా ఆఫీస్కి రండి అంకుల్ అన్నది గీత. ఇప్పుడు కనుక వాడు చెప్పింది వాళ్ళు నమ్మితే మా ప్రాణాలు పోవడం ఖాయం, రేపు మేము వేసిన ప్లాన్లు అమలు చేయలేం ఇక అనుకుని భయపడ్డ యుగంధర్, అలాగేనమ్మా వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరాడు. గీత యాక్టింగ్ చూసిన ప్రణయ్, వరుణ్, రఘురాములు చప్పట్లు కొట్టారు. మంచి పని చేశావమ్మా, తెల్లవారితే మన ప్లాన్ అమలు చేయలేము, ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు రఘురాం. మీరేం చెయ్యొద్దు నాన్న, అంతా నేను ప్రణయ్ చూసుకుంటాం, మీరిద్దరు ఇంట్లోనే ఉండండి అని వారికి చెప్పి కారులో గీతా ప్రణయ్లు ఆఫీస్కి వెళ్ళారు. Thanks for watching. Please like, share and subscribe my channel.